బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికా మధ్య వివాదం మరింత ముదురుతోంది. ట్రంప్పై ఇరాన్ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలతెస్తే 10,000 కోట్లు ఇస్తామంటూ ఇరాన్ నేత సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించలేదు. గతంలో $80 బిలియన్ ఇస్తామంటూ కూడా ప్రకటించారు. తాజాగా $100 బిలియన్ ప్రకటించారు ఇరాన్ నేత. ఇరాన్ అమెరికా మధ్య దీర్ఘకాలికంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఆర్థిక, సైనిక, రక్షణ రంగాలపై అమెరికా ఫోకస్ చేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా దాడులు కూడా నిర్వహించింది. ఇటీవలే 3 అణు స్థావరాలను ధ్వంసం చేసింది అమెరికా. ఇరాన్ అణ్వాయుధాల తయారు చేస్తుందంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఇరాన్ ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తుందంటూ అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. అణు కేంద్రాలు నిలిపేయాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ సంచలన కామెంట్స్ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇరాన్ అగ్ర జనరల్ను డ్రోన్ దాడిలో హత్య చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడిని చంపే ఎవరికైనా నగదు ఇస్తామంటూ ఇరాన్ నేత ఒకరు ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ను ఇక మాజీ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా చంపి తీరుతామంటూ కూడా ఇరాన్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా చంపితే వారికి $3 మిలియన్ బహుమతి ఇస్తామంటూ ఇరాన్ శాసనసభ్యుడు మంగళవారం ప్రకటించారు. అమెరికా నిరాయుధీకరణ రాయబారి రాబర్ట్ వుడ్ ఈ బహుమతిని చాలా జోక్గా కొట్టిపారేశారు. జెనీవాలో ఆయన మాట్లాడారు. ఇది ఇరాన్ ఉగ్రవాదపు పునాదులను మరొకసారి చూపిస్తుందంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో జనవరి 3న ఇరాక్లో అమెరికన్ డ్రోన్ దాడిలో మరణించిన సులేమానీ అంతిమ సంస్కరణ స్థలమైనటువంటి కెర్మాన్ ప్రజల తరపున పార్లమెంట్ సభ్యుడు అహ్మద్ హమే ఈ బహుమతిని ప్రకటించారు. ట్రంప్ను చంపే ఎవరికైనా తాము $3 మిలియన్ ఇస్తామంటూ ఆగ్నేయ నగరమైన కెర్మాన్ సమీపంలోని కనౌజ్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న హమేజ్ చెప్పినట్లుగా ISNA వార్తా సంస్థ చెప్తోంది. అక్కడి స్థానిక వార్తా సంస్థలవి. సో ఆ రకంగా అహ్మద్ అమే ఈ బహుమతిని ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు ఇరాన్ మతాధికారుల నుంచి ఏదైనా అధికారిక మద్దతు ఉందా అని ఈ ప్రకటనకు ఎలాంటి ధృవీకరణ లేదు. కేవలం అతను ఆవేశపూరిత ప్రసంగాన్ని ఇక్కడ అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. 290 సీట్ల పార్లమెంటుతో కూడినటువంటి ఆ రకమైన మజ్లిస్తో మాట్లాడుతూ హమే అమెరికా అధ్యక్షుడి హత్యకు ఆ డబ్బును అందిస్తానంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడిపై ఇరాన్ నేతలు చేస్తున్నటువంటి ప్రసంగాలతో మరింత రెచ్చగొట్టే ధోరణితో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు కనబడుతున్నాయంటూ అంతర్జాతీయ మీడియా కూడా చెప్తే ఒకసారి ఆ నేత హమేద్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını kesire fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını kesire fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını kesire fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını kesire fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzade. ఇది ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు అహ్మద్ హంజా వ్యాఖ్యలు. డొనాల్డ్ ట్రంప్ తల తెచ్చిస్తే $3 మిలియన్ అమెరికా సొమ్మును ముట్టజెప్తామంటూ బహుమతి ప్రకటించారు. బహిరంగ ప్రకటన చేశారు. దీంతో అమెరికా అధ్యక్షుడిపై ఇరాన్ నేతల వ్యాఖ్యలతో ఒకసారిగా మరింత రెచ్చగొట్టే ధోరణితో ప్రకటనలు చేస్తున్నారంటూ అమెరికా కూడా మండిపడుతుంది. అయితే ఇది హాస్యాస్పద ప్రకటనగా అమెరికన్ అంబాసిడర్ కొట్టిపారేస్తున్నారు. జెనీవాలో మాట్లాడారు ఆయన. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా హంజే చేసిన కామెంట్స్ మరింతగా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఆ బెదిరింపుల నుంచి రక్షింపబడే వాళ్ళం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక సాంప్రదాయేతర వార్ హెడ్లను మోసుకెళ్లగల దీర్ఘ శ్రేణి క్షిపణుల ఉత్పత్తిని ఎజెండాలో చేర్చాలి, ఇది మన సహజ హక్కు అంటూ హంజా కామెంట్ చేశారు. కేవలం ట్రంప్ను చంపడమే కాదు, అణ్వాయుధాలను తయారు చేయాలి,
బాలిస్టిక్ మిసైళ్లను అణువార్ హెడ్లను మరింతగా రూపొందించుకోవాలి, ఇది మన హక్కు అంటూ కూడా హంజా ఆ స్టేట్మెంట్లో చెప్తున్నారు. అమెరికా అలాగే వెస్టర్న్ కంట్రీస్ ఇరాన్ అణ్వాయుధాల కోసం వెతుకుతున్నాయని చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. టెహ్రాన్ తాను ఎప్పుడూ అణ్వాయుధాల కోసం వెతకలేదని, అలాగే అణ్వాయుధాలు తయారు చేయాలని అనుకోవట్లేదంటూ కూడా నొక్కి చెప్తోంది. తన అణు పరిశోధన కోసం అలాగే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో నైపుణ్యం సాధించడం కోసమే అణుశక్తిని ఉపయోగిస్తున్నామంటూ ఇరాన్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. మరోవైపు అణు ఒప్పందం నుండి వైదొలిగి ఇప్పటికే ఆంక్షల నుంచి తమకు సంబంధం లేదంటూ తప్పించుకున్న ఇరాన్ ఇక మరోవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి కూడా ఇదివరకే వైదొలిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన యురేనియం సంపన్నతకు సంబంధించి తిరిగి శుద్ధిని ప్రారంభించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ అలాగే జర్మనీ అణు ఒప్పంద ఉల్లంఘనలు యుఎన్ భద్రతా మండలికి తీసుకొచ్చి EU ఆంక్షలను తిరిగి విధించినట్లయితే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగాలని ఇరాన్ అధికారులు ఇప్పటికే బెదిరించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్ ఆ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ఇరాన్ నేత ఒకరు అమెరికా అధ్యక్షుడిని అంతమొందిస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు మరొకసారి సంచలనం రేపుతోంది. ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ అంత్యక్రియల ఊరేగింపు సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడిని చంపేవారికి ఈ నగదు వెళ్తుందంటూ ఇరాన్ ఎంపీ అహ్మద్ హంజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనమైతే రేపుతున్నాయి. మొత్తం మీద ఈ వ్యాఖ్యలను ఇటు అమెరికా కూడా తోసిపుస్తుంది, కొట్టిపారేస్తుంది. హంజా వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటూ కూడా అమెరికన్ రాయబారి రాబర్ట్ వుడ్ జెనీవాలో కొట్టిపారేశారు. ఇక మరొకసారి ఇరాన్ ఎంపీ అహ్మద్ హంజా ఏం మాట్లాడారో చూద్దాం. fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını getire. Fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını getire. Fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını getire. Fakat biz 100 milyar tümen zaize vereceğiz. Trump haramzadenin başını getire. Fakat biz 100 milyar tümen zaize vereceğiz.